ఇది మరి ఎంతవరకు నిజం తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టి వార్త ఇచ్చినారు. చూద్దాం. దానికి సంబంధించి అందరి లెక్క తెలుస్తాం. రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాలున్నాయని చెప్తూ ఉన్నది ప్రభుత్వ లెక్కలు. ఇవి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ లెక్కలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 76,000 ఎకరాలున్నాయట. ఉమ్మడి నల్గొండలో 20,277 ఎకరాలు, సంగారెడ్డిలో 15,000, మేడ్చల్ 14. ఇవి జరుగుతున్నది. గ్రామ సభల నేపథ్యంలో ఈ సర్వేలు వాయిదా వేసినట్టు కూడా వార్త చెప్తున్నది. ట్రంప్కు ఎదురు దెబ్బ. జన్మతః పౌరసత్వం హక్కు రద్దు ఉత్తరం తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే. పారితోషికం అంతా వైట్లోనే అంటున్నాడు ప్రముఖ సినీ హీరో వెంకటేష్. ఆయన ఎందుకు వివరణ ఇచ్చుకుంటున్నాడో తెలియదు. ఐటీ దాడులు అనేవి చాలా కామన్గా జరిగేటివి. ఎవరైనా ఎక్కువ ఆదాయం సంపాదించినట్టుగా అనుమానం వస్తే ఐటీ వాళ్ళు వచ్చి రేడ్ చేస్తారు. మీ లెక్కలు మీరు చూపిస్తే సరిపోతుంది, అవి సరిగ్గా ఉంటాయి, ఐటీ వాళ్ళు ఎవరిని ఏమన్నారు. కానీ ఎందుకో సినిమా రంగం గత 2-3 రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల పట్ల ఉలికిపాటును ప్రదర్శించుకుంటున్నది. అది అనవసరం. వెంకటేష్ మొత్తం వైట్లోనే తీసుకుంటూ ఉంటే, ఆయన ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉండి ఉంటే ఆయన ఎవరు ఏమనడానికి లేదు.